ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో త్రివిధ దళాలకు మద్దతుగా విజయవాడలో తిరంగా యాత్ర జరగనుంది. కూటమి పార్టీల అధ్యక్షులు ఈ తిరంగా యాత్రలో పాల్గొంటారు. సాయంత్రం 5:30 గంటలకు ర్యాలీ ప్రారంభం కానుంది. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు 2.5 కిలోమీటర్ల మేర జరగనున్న ఈ ర్యాలీకి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరంగా ర్యాలీలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామంటున్న ఏసీపీ దామోదర్తో మా ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్. ఈరోజు సాయంత్రం కూటమి పార్టీలు అన్నీ కలిసి తిరంగా ర్యాలీ నిర్వహించబోతున్నాయి. దానికి సంబంధించి విజయవాడలో చేస్తున్నటువంటి ఏర్పాట్ల గురించి మనతో మాట్లాడడానికి ఏసీపీ దామోదర్ ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్, ఈరోజు జరగబోయేటటువంటి తిరంగా ర్యాలీకి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? బందోబస్తు ఎలా ఉన్నది? ఇవి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పబ్లిక్ అంతా గ్యాదర్ అవుతున్నారండి. డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చేసి ఇక్కడ గ్యాలరీలు అరేంజ్ చేయడం జరిగింది. ఒక్కొక్క గ్యాలరీకి 500 మంది దాకా ఉండే విధంగా ఒక గ్యాలరీలో మళ్ళీ వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా ఉండటం కోసం ఒక ఎస్ఐ అని 2 హెడ్ కానిస్టేబుల్, 2 పీసీలు, ఒక ఉమెన్ పీసీ, ఒక హోమ్ గార్డ్ ఉండే విధంగా చేసి 20 గ్యాలరీలు కూడా ఈచ్ గ్యాలరీ 5 లెక్క ఒక 100 మంది 105 మంది దాకా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆర్టీఏ జంక్షన్ నుంచి మనకి బెంజ్ సర్కిల్ వరకు కూడా రూట్లో బైలైన్స్ ఉన్నాయి. ఆ బైలైన్స్ 22 బైలైన్స్ ఉన్నాయి. ప్రతి బైలైన్లో కూడా 2 లెక్క పోస్ట్ చేయడం జరిగింది. ఆ బైలైన్ దగ్గర బ్యారికేడింగ్ కూడా చేయడం జరిగింది. కొన్ని చోట అవసరాన్ని బట్టి మోబైల్ బ్యారికేడింగా లేకపోతే పర్మనెంట్ బ్యారికేడింగా దాన్ని బట్టి అవసరాన్ని బట్టి చేయడం జరిగింది. అదేవిధంగా రూప్ టాప్లు కూడా వేయడం జరిగింది. రూప్ టాప్లు దగ్గర ఒక 40 రూప్ టాప్లు వేయడం జరిగింది, బోత్ సైడ్స్ కూడా. ఆ బెంచ్ సర్కిల్ దగ్గర కూడా ఆ టెంట్ సెట్ దగ్గర నుంచి వెనక్కి డి మనర్ వాటర్ వరకు కూడా డివైడర్ మీద కూడా బ్యారికేడింగ్ కట్టడం జరిగింది. అదేవిధంగా డి మనర్ వైపుకి మన బెంచ్ సర్కిల్లో టెంట్ సెట్ వైపు కూడా బ్యారికేడింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా సర్వీస్ రోడ్ కూడా బ్యారికేడింగ్ చేయడం జరిగింది. ఎన్ని రకాల టీమ్స్? అన్ని ఐఎస్డబ్ల్యూ, సిఎస్డబ్ల్యూలు, సీఎం సెక్యూరిటీలు, పోలీసు, ఇంటెలిజెన్స్, రెవెన్యూ, అన్ని చాలా డిపార్ట్మెంట్ పనులు పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మొత్తం పోలీసులు అందరూ కూడా పూర్తిగా అన్ని జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి ఉంది. దాదాపు 2100 నుంచి 2500 మంది వరకు కూడా బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం 20 టీంలుగా బందోబస్తుని డిస్ట్రిబ్యూట్ చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 1,00,000 మందికి పైగా ఇక్కడ చేరతారు, అంటే ఈరోజు ర్యాలీలో పాల్గొంటారు అని చెప్పనైతే మాత్రం ఆశిస్తున్నటువంటి పరిస్థితులు అయితే చెప్పిన లెక్కలను బట్టి అయితే అర్థమవుతుంది. మొత్తం మీద అందరూ కూడా ఖచ్చితంగా ఈరోజు జరగబోయేటటువంటి తిరంగా ర్యాలీలో పార్టిసిపేట్ చేసి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఎం అలాగే డిప్యూటీ సీఎం అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కూడా పాల్గొంటున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.